హలో అండి, ఈజీగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మట్టి కుండ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక ఒక పెద్ద కట్ట గోంగూరని ఆకుల్ని సపరేట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. ఆ తర్వాత మన కారానికి తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకునేసి గరిటతో అలా అదుముతూ ఉన్నామంటే ఆకులంతా కూడా ఆయిల్లో బాగా ఉడికి ఫ్రై అయిపోతాయి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. కాసేపు దీన్ని ఉడకపెట్టుకోవాలి. నీళ్ళంతా కూడా ఎగిరిపోయి ముద్దగా తయారయ్యాక పప్పుగుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పుగుత్తితో బాగా పచ్చిమిరపకాయలన్నీ మెదిగిపోయే వరకు బాగా మెదుపుకునేయాలండి. ఆ తర్వాత ఒక సపరేట్ కడాయి పెట్టుకునేసి తగినంత ఆయిల్ వేడి చేసుకొని, కొద్దిగా ఎక్కువ అవుతుంది పర్వాలేదు, 2 స్పూన్ల ఉద్దిపప్పు ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అంతేకాకుండా 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడానికి కాసింత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న గోంగూర ముద్దను కూడా మిక్స్ చేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పును కూడా కలుపుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని సిమ్లో కాసేపు ఉడకనిచ్చామంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో ఎటువంటి పొడులు యాడ్ చేయని అవసరం లేదండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది.